3 బ్యారేజీల్లో 2 బ్యారేజీలు బాగున్నాయి. ఒక బ్యారేజీ మేడిగడ్డలో 7 బ్లాకుల్లో ఒక బ్లాకులో ఒక పిల్లర్ ఇరిగింది. మొత్తం కాళేశ్వరమే సార్. ఎందుకు ముంగబడింది? ఒక ఇల్లు కట్టుకుంటానన్నా ఇంత ఓ దిక్కు గోడకు పదనొస్తుంది, ఓ దిక్కు తలుపు పట్టదు. ఏదన్నా ఒక టెక్నికల్ చిన్న ప్రాబ్లం వస్తుంటుంది. కాంగ్రెస్ హయాంలో పాలెంవాగు 2 సార్లు కొట్టుకుపోయింది, ఎల్లంపల్లి కొట్టుకుపోయింది. దేశంలో చాలా చోట్ల జరుగుతుంటుంది. కానీ ఇంత పెద్ద ప్రాజెక్టులో అంటే 100 కాంపోనెంట్స్ ఉంటే ఒక కాంపోనెంట్లో ఒక పియర్కు జరిగింది. అది నిజంగా నిజాయితీ ఉంటే 6 నెలల్లో దాన్ని రిస్టోర్ చేసే అవకాశం ఉంది. ఈ రోజు కూడా కాళేశ్వరం వాడుతున్నాం కదా. మా సిద్దిపేటకి రండి, ఇప్పుడు మా దుబ్బాక పోదాం పండి, గజ్వేల్ పోదాం పండి. కాళేశ్వరం నీళ్లతో ఇలా బంగారం లాంటి పంటలు పండిస్తున్నారు. ఈ రోజు కూడా అదే కాళేశ్వరం నుంచి మల్లన్న సాగర్ నుంచి రేవంత్ రెడ్డి హైదరాబాద్కు 30 టీఎంసీల నీళ్లు తెస్తా అంటాడు. కాళేశ్వరం కూలిపోయింది అంటాడు, కాళేశ్వరంకి వెళ్ళి హైదరాబాద్ నీళ్లు తెస్తా అంటాడు. కాళేశ్వరం నీళ్లతో జోక్ కాదా? కాళేశ్వరం నీళ్లతోనే మనకు తెలంగాణలో పుట్ల వడ్డు బండి అని ఇది హరీష్ రావు గారు అన్నారు, కేసీఆర్ గారు అన్నారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటున్నారు, వాళ్ళు ఏమంటున్నారు, కాళేశ్వరం నీళ్లతోని చుక్క నీళ్లతోని ఎక్కడ ఒక తడి ఆరలేదు. ఇవాళ కాళేశ్వరం నీళ్లు లేకపోయినా ధాన్యాన్ని ఉత్పత్తి చేయగలిగిన తెలంగాణ. వెంకట్ని సవాల్ చేస్తున్నా, ఇక్కడ నుంచి చక్కగా మా నల్గొండ జిల్లా యాదాద్రికి కానీ సిద్దిపేట జిల్లాకు కానీ పోదాంపా. కాళేశ్వరం నీళ్లు పారుతున్నాయా లేవా రైతులను అడుగుదాం, కాలువలో పారే నీళ్ళని చూద్దాం. ఇప్పుడు ఈ నిమిషానికి ఈరోజు మీ V6 సిద్దిపేటకో, V6 మెదక్కో, V6 యాదాద్రికి చెప్పండి, నీళ్లు కాలువల వారుతున్నాయా లేవా? యాదాద్రికి ఎట్లా పోతాయన్నా? యాదాద్రికి ఎట్లా పోతాయి? సూర్యాపేట కొండపోచమ్మ సాగర్ నుంచి చెరువులు నింపితే రైతులు పాలాభిషేకం చేస్తున్నారు. నాకు ఇవాళ ఉదయం ఫోటోలు వచ్చినాయి. చిన్నకోడూరు మండలం విఠలాపూర్ గ్రామంలో ఇవాళ నీళ్ళు వచ్చినాయని, కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయని నా ఫోటో, కేసీఆర్ గారి ఫోటోకు పాలాభిషేకం చేసిన రైతులు. ఇవాళ కూడా నీళ్లు పోయినాయి. కొత్తగా ఒక ఏరియాకు విఠలాపూర్ గ్రామంలో ఇవాళ కూడా నీళ్లు పోయినాయి, కాళేశ్వరం నీళ్లు పోయినాయి. మీరు వీడియో తెప్పించుకోండి, ఫోటో తెప్పించుకోండి. రైట్. మీ ధరణిని ఇవాళ కాంగ్రెస్ సర్కార్ బంగాళాఖాతంలో పడేసింది, ఏం చెప్తారు? నేను చెప్పేందుకు అనిరుద్ధ్ రెడ్డి చెప్పిండు కదా, కాంగ్రెస్ ఎమ్మెల్యే 30% అని. ఈ రాష్ట్రంలో 30% నడుస్తుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక ల్యాండ్ క్లియర్ కావాలంటే 30% తీసుకొని ఒక మంత్రి పనిచేస్తున్నాడు. ఈ ఘోరం అయిపోయింది, అన్యాయం అయిపోయింది, అసలు గ్రామాల్లోకి వెళ్ళలేకపోతున్నానని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కుండబద్దలు కొట్టినట్టు వాళ్ళే చెప్తున్నారు. ఈ 30% గవర్నమెంట్ అని. రెవెన్యూలో అసలు ల్యాండ్స్ క్లియర్ అయితే లేవు, ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కోడై కూస్తున్నారు. కానీ ఐఏఎస్లు తర్వాత మిగతా అధికారులను చేతిలో పెట్టుకొని ధరని అడ్డు పెట్టుకొని మీరు వందలాది వేలాది కోట్లు సంపాదించారని ప్రధాన ఆరోపణ. ఇవన్నీ బోగస్. ఇప్పుడు ఏమైంది వైసా, మీరు ఒకటి గమనించండి, ఒకటొక్కటిగా తేలిపోతున్నది. కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి గోబల్స్ ప్రచారం చేసి అధికారంలోకి వచ్చింది. మీరు ఇప్పుడు 14 నెలలు అయింది అధికారంలో. ఎందుకు వెలికి తీస్తలేరు? ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని? 1. 2, మీరు ఏ అంశమైనా తీసుకోండి. రైతు బంధు విషయంలో ఏమన్నారు? గుట్టలకు రాళ్ళకి ఇచ్చిండ్రు, 22,000 కోట్లు పోయినాయి అన్నారు. నిన్న ముఖ్యమంత్రి ఏం స్టేట్మెంట్ ఇచ్చిండు? 1,50,00,000 ఎకరాలకు వానాకాలం ఎగ్గొట్టినాం కానీ యాసంగికి రైతు బంధు ఇస్తామన్నారు. మరి మేము ఇచ్చింది ఎంత? 1,51,00,000 ఎకరాలకు ఇచ్చినాం. నువ్వు ఇప్పుడు 1,50,00,000 ఇస్తున్నావు. మరి యాడికెళ్ళి గుట్టల రాళ్ళు పెద్ద పెద్దోళ్ళకి ఇచ్చిర్రు, 1000 ఎకరాలకు ఇచ్చినావు. మరి నువ్వు ఎందుకు ఆపలేకపోయినావు? అంటే నిన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారం అబద్ధము అని ఇవాళ చెప్పకనే చెప్పిండ్రు, ప్రజలకు అర్థమవుతా ఉంది. ఇవన్నీ కూడా ఏమైతాయి అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఈజీ. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒకటొకటి అమల్లోకి వస్తుంటే నిజాలు ప్రజలకు అర్థమవుతున్నాయి. తెలంగాణ అంటే తెలంగాణ అస్తిత్వం గురించి పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకునే అద్భుతమైన అవకాశం మీకు వచ్చింది. మీరు రాష్ట్ర గీతంగా అధికారికం చేయలేదు, తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికం చేయలేదు. వాళ్ళు ఏసరికి నానా పెడబొబ్బలు. ఏం పెడబొబ్బలు? రేవంత్ రెడ్డి తెలంగాణ అస్తిత్వం అంటే కాకతీయ తోరణం తీసేస్తా, చార్మినార్ తీసేస్తా. చార్మినార్ తీసేసాడు, కాకతీయ తోరణాన్ని తీసేయడం తెలంగాణ అస్తిత్వం. ఒక్క నిమిషం, జోక్ అయిండాలి రేవంత్ రెడ్డి. ప్రజల్లో తిరుగుబాటు వస్తే దెబ్బకు దడుచుకొని మళ్ళీ సపరేట్ కూర్చున్నాడు. అప్పుడు ఏం చేసిండు? ఇక వస్తేనే ఉంది, రేపో ఎల్లుండో కొత్త లోగో తెస్తున్నా అన్నాడు. ప్రజలు రివర్స్ కొడితే సపరేట్ కూర్చున్నాడా లేదా?